శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి అంటారు. సాక్షాత్తు కృష్ణుడే భాగవతంగా మనకు ఆవిర్భవించేటటువంటి స్వామి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. దాంట్లో భాగంగా ఇదంతా ఈ 7 రోజుల సప్తాహం అంతా కూడా ఉదయం సాయంకాలం పెట్టుకుంటే చెప్పుకునే కథ వేరు. ఒక పూట పెట్టుకుని రెండో పూట మనం కొండ మీద ఉన్న స్వామి వైభవం చెప్పుకుంటున్నాం కనుక భాగవత సారాన్ని మాత్రమే మనం గ్రహిస్తున్నాం. 2 పూట్ల పెట్టినా 3 పూట్ల పెట్టినా ఎంత పిండితే అంతే వస్తుంది. భాగవతం చాలా గొప్పది. ఎవరికైనా సరే పరీక్ష పెట్టాలి అంటే భాగవత గ్రంథాన్నే తీసుకుని పెట్టేవారట. అలాంటి గొప్ప గ్రంథం భాగవతం. సామాన్యంగా రామాయణం లాంటి గ్రంథం అయితే పైపైన శ్లోకాలు చూస్తుంటేనే మనం అర్థమైపోతున్నట్టు ఉంటుంది. కానీ భాగవతం అలా ఉండదు. భాగవతం చాలా చాలా గొప్ప గ్రంథం. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మనకి ఎన్నో విషయాలు పెద్దల ద్వారా తెలుసుకోవాల్సినవి ఉంటాయి తప్ప మనకి పైన కనపడే అర్థం ఒకంత మాత్రం తెలుసుకోగలుగుతున్నాం. దాన్ని బాగా జ్ఞానం కలిగి దాన్ని బాగా అనుభవించిన వారు చాలా బాగా చెప్పగలుగుతారంటారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు ఒక అందమైన మాట. వానరాలన్నీ సముద్రం దాటేసాయి. సముద్రం దాటినటువంటి వానరాలను వెళ్ళి ఏమండి సముద్రం లోతు ఎంత అని అడిగారట. దానికి తెలుస్తుందా? దానికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది లోతు? పాతాళలోకం వరకు కూడా కింద దాకా వెళ్ళింది మంథాచలం. జానాతి మంథాచల అంటారు. అది ఆ పర్వతానికి తెలుస్తుంది తప్ప సముద్రం లోతు ఎంతో అన్నిటికీ తెలిసేది కాదు. అందువల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే తెలుస్తుంది తప్ప ఎన్ని పుస్తకాలు చదివితే మాత్రం పరమాత్మ గురించి తెలుస్తుందండి. అందరికీ తెలిసేది కాదు. కృష్ణుడే చెప్తాడు కదా, నా వైభవం సామాన్యమైంది కదయ్యా, జన్మ కర్మచ మే దివ్యం అంటాడు. ఆయన జన్మ ఆయన చేష్టితాలు చాలా దివ్యమైనవి. అవి సామాన్యులందరికీ అర్థమయ్యేవి కావు. అవి ఎవరికి అర్థమవుతుంది? ఆయన అనుగ్రహిస్తేనే అర్థమవుతుంది. అందువల్ల ఎవరైతే వాటిని యథార్థంగా ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతారో అలాంటి వాడు మళ్ళీ జన్మని పొందడు అంటాడు కృష్ణ పరమాత్మ. అలాంటి ఆ స్వామి వైభవాన్ని మనకి శ్రీశుకుల వారు 12 స్కంధాలలో మనకి చక్కగా అనుగ్రహించారు. 12 స్కంధాలు. వాటిల్లో మనం ఒక్కొక్కటి అలా స్పృశిస్తూ వచ్చాం. మనం నిన్న శ్రవణం చేసాం. పరమాత్మని మనం పొందాలంటే ఎలా పొందగలుగుతాం? కేవలం భక్తే అందరికీ కావాలంటే అందరూ భక్తితో పొందగలుగుతారా? ఈ మాట ఒక సందేహం కలిగింది ధర్మరాజు గారికి. నారదుడిని అడిగట, ఏమండి ఇదేం అన్యాయం అండి, భక్తి కలిగిన వాడు భక్తితో పరమాత్మను సేవిస్తే వాడికి మోక్షం రావాలి, కానీ ద్వేషించిన వాడికి మోక్షం ఇవ్వడం ఏమిటి? పరమాత్మ కృష్ణావతారంలో ఉన్నప్పుడు 1 కాదు 2 కాదు 100 మాటలు తిట్టాడు శిశుపాలుడు. అందరూ చూస్తుండగా శిశుపాలుడి యొక్క శిరస్సును ఖండించి పరమాత్మ తనలో ఐక్యం చేసుకున్నాడు. ఏమిటి అదేమిటండి, అలా ఎలా మోక్షం ఇస్తారు అని అడిగితే అప్పుడు నారదుడు చెప్తాడు ధర్మరాజు గారికి ఉన్న సందేహాన్ని తొలగిస్తూ, ఏమయ్యా నీకు ఒక మాట చెప్తా విను. పరమాత్మని పొందాలి అంటే కేవలం భక్తితోనే కాదు, ఎలా అయినా పొందొచ్చు. ఆయన నామాన్ని ఉచ్చరించేవాడు మనం చూడండి, మొన్న విన్న అజామిలుడు కదా, అతను ఎవరు? ఒక బ్రాహ్మడు మొదట్లో. కానీ తన వర్ణాశ్రమ ధర్మాలు మర్చిపోయి ఒక వేశ్యాలోరుడైపోయి 10 మంది సంతానాన్ని కానీ ఆ పిల్లలే తన పిల్లలు, తన ధర్మం అంతా అదే, ఆ పోషణే అనుకుంటూ పరమాత్మను కూడా మర్చిపోయాడు. ఏదో పరమాత్మ అనుగ్రహం కాకపోతే చివరి వాడికి నారాయణ అని పేరు పెట్టడం ఏమిటి? వీడిని తీసుకువెళ్ళడానికి మృత్యుదేవతలు వచ్చినప్పుడు ఆ వచ్చిన వాళ్ళు మృత్యుదేవతలను అనుకోకుండా ఎవరో వచ్చారు, తన పిల్లవాడిని ఎత్తుకుపోతారేమో, వీళ్ళు భయంకరంగా ఉన్నారని చివరి పిల్లవాడిని నారాయణ అని పిలిచేట. పిలవగానే
విష్ణు పార్షదులు అని అంటారు. కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటారటండి. ఎక్కడ ఎవడైనా చనిపోయే సమయంలో నారాయణ అంటే మళ్ళీ విష్ణులోకానికి తీసుకుపోతారు. వాడు ఎలాంటి వాడైనా అవనండి, పోయేటప్పుడు నారాయణ అనాలి. అది విష్ణుమూర్తి పేరా ఇంకెవరి పేరా పక్కన పెట్టండి, అది పేరంతా నారాయణ అంటే అది మీ పిల్లవాడి పేరైనా ఇంకోటి పేరైనా అది రూఢి పరమాత్మకే, యోగం కూడా ఆయనకే. అందువల్ల ఆ పరమాత్మను తప్ప ఇంకోటి ఎవరిని పిలిచినట్టు కాదు. అందుకని మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ ఘట్టంలోనే మనకి తెలుస్తుంది, అజామిళ ఘట్టంలో పరమాత్మ నామాన్ని ఎవడైనా ఎలా అయినా ఉచ్చరించవచ్చు. అది ద్వేషంతో చెప్పినా ప్రేమతో చెప్పినా ఎలా అయినా సరే ఆయన నామం కనుక చెప్తే వాడికి మోక్షం ఇచ్చేయాల్సిందే. సాంకేత్యం పారిహాస్యంచ స్తోభం హేళనమేవ వైకుంఠనామగ్రహణం అశేష అగహరం విదు. యమదూతలు చెప్పారు, యముడు చెప్పాడు ఈ మాట యమదూతలతో. ఒక సంకేతంతో ఎవడన్నా పిలిచినా, లేదు పరిహాసంతో ఎవడన్నా వెక్కిరించడానికి మాట్లాడినా, లేదు రాగం కోసం ఎవడైనా ఊతం కోసం కొన్ని పలుకుతూ ఉంటారు. ఊతం కోసం అంటే ఇప్పుడు ఉపన్యాసం విన్నారు, 2 గంటలు అయిపోయిన తర్వాత అబ్బా అంటూ లేస్తారు, కొంతమందికి అబ్బా అంటూ లేస్తారు, కొంతమంది వామ్మో అంటూ లేస్తారు కదా. కానీ కృష్ణ అంటూ లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? 2, 3, 4 ఎత్తారండి. మిగతా వాళ్ళు నిజమైన వాళ్ళు అనమాట, చేతులు ఎత్తిన వాళ్ళు కాకుండా. నిజమే. అలా కృష్ణ అంటూ గోవింద అంటూ నారాయణ అంటూ లేచేవాళ్ళు చాలా కష్టం అండి, దొరకరు. అలా కనుక ఎవరైనా అంటే వాడు నిజానికి అనాలని అండు అలవాటు అయిపోతుంది, ఊతం కొద్దీ అంటారు అనమాట. దాన్నే స్తోభము అంటారు. కొంతమంది పాటలు పాడేటప్పుడు కూడా ఆ పాటలకి ముందు రాగాన్ని పాడడం కోసం సవరించుకోవడానికి హరి అనో కృష్ణ అనో ఏదో ముందు దాన్ని పాడుతూ ఉంటారు. అలా పాడడం అనేది కూడా స్తోభమడు. ఏదో పరమాత్మ నామం చెప్పాలి, నేను ముక్తిని పొందాలని చేయడు, ఆ రాగాన్ని అలా ఉచ్చరిస్తాడు. అలా ఎవరైనా అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా అదేం చేస్తుంది, మోక్షాన్ని ఇచ్చి తీరుతుంది. అశేష అగహరం విదుహు, వాడు చేసుకున్న పాపరాశంతా పోతుంది. అంత గొప్పతనం అండి భగవంతుని నామం చెప్పడం అంటే. సామాన్యం కాదు, ఏదో రకంగా భగవన్నామం చెప్పడం మంచిది. అది అజామిళ వృత్తాంతం మనకి తెలియజేస్తుంది 6వ స్కందంలో. అలాగే ఎవరైనా సరే ఒకవేళ నామం చెప్పుకోలేకపోయినా ఒక గురువుని ఆశ్రయించారంటే చాలు, ఆ గురువు సద్గురువు యొక్క అనుగ్రహం కలిగితే వాడు ఎంత గొప్పవాడు అవుతాడో చెప్పలేము. కానీ ఆ గురువుని కనుక కోల్పోతే వాడంత భ్రష్టుడు ఇంకోడెవడు ఉండడు. అందుకే మనకి శాస్త్రం చెప్తూ మన పూర్వాచార్యులు కూడా చక్కగా తెలియజేస్తుంటారు. జ్ఞానం అనుష్ఠానమివై నన్నాగవే ఉడయనాన గురువై అడైందక్కాల్ అని. జ్ఞానము ఆచరణ రెండూ కలిగిన గురువు కనుక దొరికారా, అలాంటి ఆచార్యుడి యొక్క శ్రీపాదాన్ని పట్టుకుంటే మనమేం చేయక్కర్లేదండి. మన గురించి వారే పరమాత్మని స్తుతించి తానే వైగుంధం తరుం, ఆయనే వైకుంఠాన్ని ఇస్తారు. ఒకవేళ ఆ గురువు మీద ప్రేమ లేకుండా ఉన్నారా, తన్గురువిన్ తాళినయమేల్ అన్బున్ నిల్లాదార్. అన్బు అంటే ప్రేమ. ఎవరికైతే గురువు మీద ప్రేమ లేకుండా ఉంటుందో మరి ప్రేమ ఎవరి మీద ఉంటుంది? ఆ గురువు చెప్పినటువంటి భగవంతుడు ఆయన ఇచ్చిన మంత్రాన్ని పట్టుకుని ఆ దైవం మీదే ప్రేమ పెంచుకొని గురువును వదిలేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు ఆ పరమాత్మ? తానలిక్క వేండీరాన్ అంటూ వీడిని పట్టించుకోట. ఎందుకు? మంత్రం ఇచ్చిన గురువును వదిలేశాడు కదా, ఆయన అంటే వీడికి పడదు కదా, ఆయన నామం చెప్పడం లేదు కదా అని ఆ దేవుడు కూడా పక్కకి తిరిగిపోతాడండి. అందుకే మనకి చాలా అందంగా తెలియజేస్తుంటారు, గురువు యొక్క నీడలో ఉన్నంతసేపు, గురువు అనుగ్రహం ఉన్నంతసేపు వాడి ప్రతిభ సూర్యుని కిరణాలు పడితే పద్మం ఎలా వికసిస్తుందో అలా వికసిస్తూ ఉంటుందటండి. అలా కాకుండా ఈ గురువుతో నాకు సంబంధమే లేదని ఆ గురువుని వదిలిపెడితే, నీళ్ళని వదిలిపెట్టినటువంటి పుష్పం సూర్యకిరణాలకి వికసించదు సరికదా,
మాడిపోతుంది. అలా వీడు కూడా మాడిపోతాడు. ఇది మనకి చెప్తోంది శాస్త్రం. అందుకే మనం చూడండి, కమలం జలాదపేతం శోషయతి రవి నతోషయతి. తోషయతి అంటే ఆనందింపజేయటం. కమలం నీళ్ళల్లోనే పుడుతుంది. నీళ్ళు అంటే గురువు, కమలం అంటే మనందరం జీవులం. గురువు యొక్క అనుగ్రహం ఉన్నంతకాలం సూర్యకిరణాలు పద్మాన్ని వికసింపజేసినట్టుగా మన్ని కూడా వికసింపజేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనందరం. అందువల్ల గురువు విషయంలో భక్తి ఉంటేనే దైవం కూడా ప్రసన్నుడవుతాడు. ఇది మనకి వేదం కూడా చెప్తోంది. అందువల్ల శ్వేతరమని యస్య దేవే పరాభక్తి యదా దేవే తథా గురౌ. దైవం మీద మనకి ఎంత భక్తి ఉంటుందో అంత భక్తి గురువు మీద కూడా ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది, తస్యైతే కథితాఖ్యర్థ ప్రకాశ్యంతే మహాత్మన. ఆ గురువు చెప్పిన అర్థాలన్నీ వీడికి ప్రస్ఫుటంగా వస్తాయి, అన్నీ తెలుస్తాయి. చెప్పనివి కూడా భాషిస్తాయి, అన్నీ కనపడతాయి వాడికి. అంతటి గొప్పతనం గురువుకు ఉంది. అటువంటి గురువుని లక్ష్య పెట్టలేదు ఇంద్రుడంతటి వాడు.